హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టయింది. కోంపల్లిలోని పల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. రెస్టారెంట్ ఓనర్ సూర్య డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఈగల్ టీం గుర్తించింది. నిందితుడు అదుపులోకి తీసుకుని విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ లో భారీ డ్రగ్స్ రాకెట్ గుట్టు రట్టయింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు అందిన సమాచారంతో ఓ రెస్టారెంట్ నిర్వాహకుడిని పట్టుకుని విచారించగా ఈ దందా వెలుగులోకి వచ్చింది. కొంపల్లి మాల్నాడు రెస్టారెంట్ నిర్వాహకుడు సూర్య వద్ద మాదక ద్రవ్యాలున్నాయనే సమాచారంతో సైబరాబాద్ నార్కోటిక్స్ పోలీస్ స్టేషన్ బృందం నిఘా ఉంచింది. నిందితుడు సూర్యను పట్టుకుని అతని కారు డాష్బోర్డును తనిఖీ చేయగా ఓజీ వీడ్, ఎక్స్టసీ మాత్రలు లభించాయి. కారు సీట్ కింద దాచిన పార్సిల్ బాక్స్ లో మహిళల చెప్పులు లభ్యమయ్యాయి. చెప్పు మడమలోని పాకెట్లో కొకైన్ దొరికింది. 23 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులకు సూర్య ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రిజం పబ్, జూబ్లీహిల్స్ లోని ఫామ్ పబ్, మాదాపూర్ లోని బర్డ్స్ బాక్స్, హైటెక్ సిటీలోని బ్లాక్ 22లో హర్ష, మణికొండకు చెందిన సందీప్ కూరపాటి, విజయవాడకు చెందిన వెంకట్లతో కలిసి కొకైన్ సేవించేవాడని వాంగ్మూలం ఇచ్చాడు. రాజా శ్రీకర్కు చెందిన క్వేక్ అరేనా పబ్, పృథ్వీ వీరమాచనానికి చెందిన ఎక్సోరా పబ్, రోహిత్ మాడిశెట్టికి చెందిన బ్రాడ్వే పబ్లలోనూ స్నేహితులతో కలిసి మాదక ద్రవ్యాలు సేవించినట్లు తెలిసింది. ఇందుకోసం పబ్లలో ప్రత్యేక ప్రాంతాలు కేటాయిస్తారని ఈగల్ పోలీసుల విచారణలో వెల్లడైంది. హైదరాబాద్ ని డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోంది. భాగ్యనగరంలో ఈగల్ టీం అధికారులు ఎక్కడికక్కడ ఆకస్మిక తనిఖీలు చేశారు. పబ్బులు, రెస్టారెంట్లతో పాటు అనుమానం ఉన్న ప్రదేశాల్లో సోదాలు చేస్తూ డ్రగ్స్ కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు.